నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ని యూట్యూబ్ ఛానల్. ఈరోజు హుబ్లీ అలాగే బ్యాడిగా మార్కెట్ల గురించి తెలుసుకుందాము. హుబ్లీనేమి పెద్దగా నడచలేదు, అక్కడ ఏసీల దగ్గర వ్యాపారాలు అయిన తర్వాత రేపైతే ఉంటుందన్నమాట హుబ్లీ మార్కెట్ బుధవారం. మనం చూసుకోవచ్చు. ఈరోజు బ్యాడిగా మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు రేట్స్ మాట్లాడుకుందాం. నిన్న వచ్చేసి ఒక 6,000 నుంచి 8,000 బస్తాల లోపలనైతే రావడం జరిగింది. ఈరోజు ఒక 10,000 బస్తాలు వచ్చాయన్నమాట మార్కెట్కి. అంటే మొత్తంగా ఈరోజు కలిపి 18,000 బస్తాలు అయితే మనకు అమ్మకాలు అయితే అయినాయన్నమాట. వాటి ధరల గురించి కూడా ముఖ్యంగా తెలుపుతాను అనమాట. ఈ వీడియో చాలామంది చూస్తున్నాక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే రేట్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఈరోజు తారీఖు వచ్చేసి 7వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం. 2 ధరలు అయితే చెప్తాను. ఒక అన్న కాల్ చేసినాడు మార్నింగే, అన్న ఏం వీడియో పెట్టలేదని. నిన్న నా పని మీద నేను పెట్టలేకపోయినా అండి, ఫుల్ బిజీగా ఉండి అందుకే పెట్టలేకపోయినా. ఇప్పుడు ధరలు అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 116 సంచులు వచ్చేసి ఈరోజు 58,900 అయితే టాప్ అయిందనమాట. అలాగే కడ్డీ రకం వచ్చేసి 56,800 అయితే టాప్ అయింది. ఒక లాటు 56,500, ఒక లాటు 54,500. ఇది మంచి క్వాలిటీనే అనమాట. ఇది కూడా కొంచెం మనకి క్వాలిటీ లేకుండా దానికి ధరలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి అనమాట. మామూలుగా అయితే 60, 65 అట్లా నడుస్తున్నాయి. క్వాలిటీలు తీసుకొని పోండి, మంచి ధర అయితే ఉంది. ఈ ఎల్నినో ఎఫెక్టో ఏమో కానీ స్టడీగా ఉంది మార్కెట్. రైతులు ఎవరైనా పెట్టిన వాళ్ళకైతే మంచి లాభమే చేకూరిందని అనుకుంటున్నా. ఎందుకంటే మనకి మొదట్లో జరిగిన రేట్లు లేకపోయినా మధ్యలో జరిగిన రేట్లు అంటే 60, 65 నడిచిన రేట్స్ అయితే ఉన్నాయి బెస్ట్ క్వాలిటీలకి. మొదటగా ఏం చేసినారంటే రైతన్నలు ఒక 4-5 క్వింటాలు తెంపుకొని వచ్చి అమ్ముకున్నారు 60 నుంచి 70,000 లోపల. ఆ రేట్లు అయితే నడుస్తున్నాయండి ప్రజెంట్. అంటే 70 ఏం లేదు, 65,000 లోపల కడ్డీ కానీ డబ్బీ కానీ నడుస్తుంది బెస్ట్ డీలక్స్ క్వాలిటీలకి. అలాగే 40 నుంచి 45, 50, 52,000 వరకు అయితే బెస్ట్లు, మీడియాలు, సెకండ్స్ అయితే నడిచినాయి అనమాట. కడ్డీ కానీ ఈరోజు 52, 53 నడిచినది కూడా బెస్ట్లే, ఓన్లీ బెస్ట్లే. ఇవే అప్పుడు ఎంతకుముందు పోతున్నాయని అడగొచ్చు. అవి 46, 48,000 పోతున్నాయండి. అలాగే హుబ్లీ లో నడిచింది కూడా ఈరోజు ఏసీలో 52,000, 53,000 అయితే కడ్డీ నడిచింది. డబ్బీ వచ్చేసి 55,000 నడిచింది. ఇక 2043కి వెళ్దామండి. 2043 వచ్చేసి ఏసీ దగ్గర వచ్చేసి మనకి 34 నుంచి 35,000 నడుస్తుంది. మార్కెట్లో ఈరోజు 36,000 టాప్లు అయినండి. ఈరోజు కలిపి చూసుకున్నా కూడా మనకి నిన్న కూడా 60, 62,000 డబ్బీ కడ్డీలు కూడా నడిచినాయి మంచి క్వాలిటీలు. ఈరోజు కొంచెం క్వాలిటీ లేదని తక్కువ. ఇక 2043 ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే 28 నుంచి 32, 33 అయితే టాప్లుగా నడుస్తున్నాయి. ఇవి కాస్త 40,000, 42,000 పెరగాల్సిందండి. ఎందుకు మళ్ళీ ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కాలే. పెద్ద స్టాక్స్ కూడా ఏమీ లేవు. ఇదే చాలామంది రైతన్నల్లో ఉండే ప్రశ్న. మీరు ఫోన్ చేసి కూడా అడగండి, మీకు తెలిసిన అంగన్లు బొచ్చడు అంగడిలు ఉన్నాయి. 35, 36 నుంచి ఎక్కడా కనిపించలేదండి మార్కెట్లోన. బెస్ట్ క్వాలిటీలు తీసుకొని వస్తే తప్ప 36, 37, 38 ఎక్కడ కనిపించలేదు. అలాగే ఓన్లీ బెస్ట్ల కన్నా 35, 36 ఉండి ఈ క్వాలిటీలకు 40,000 ఉన్న రైతులు చాలామంది అమ్ముకునేటోళ్ళు అనమాట. రైతులు పెట్టినారు, వ్యాపారస్తులు పెట్టినారు. వ్యాపారస్తులు కూడా 3 ఏళ్ళ నుంచి నష్టాలు ఉన్నారు. రైతులు అయితే గత 4-5 సంవత్సరాల నుంచి మెత్తగా ఉన్నారనమాట. అందుకే ఇప్పుడు ఏమీ అమ్ముకోలేక ఆ లాభాన్ని చేకూర్చుకుందామని చాలామంది ఆలోచన చేస్తున్నారు. అత్యాశకు మట్టుకు పోదండన మంచి ధర కడుతుంటే వదిలేసుకునేదే మేలు. ఎందుకంటే ఇప్పుడు ఆ జలాశయాలకు నీళ్ళు లేవు, ఇక్కడ వస్తున్నాయి అక్కడ వస్తున్నాయని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్లారిటీ మీద ఉండండి, మంచి ధరకు వచ్చినప్పుడు అమ్ముకోండి. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 40, 45 అయితే టాప్లు అయినాయి. ఇక గీత 146 వచ్చేసి 22 నుంచి స్టార్ట్ అయినాయండి. అంటే ఇవి వచ్చేసి 22 వచ్చేసి తెల్లగాయలు ఒక లాట్ చెప్పినారు. అయిన తర్వాత 42, 42.5 అయితే గీత 146. మెలీనా సమంత 143 అయితే 33,000. అలాగే 6263 వచ్చేసి 32,500. కొన్ని క్వాలిటీలు 30,500, కొన్ని క్వాలిటీలు 28,500. అలాగే సెకండ్స్ వచ్చేసి 2043 సెగ్మెంట్లు ఓన్లీ 24 నుంచి 28,000 వరకు నడిచినాయి. గత ఏడాది మనకి ఏసీలలో చూసుకున్నట్లయితే డబ్బీ కట్టి 34 నుంచి స్టార్ట్ 40,000 వరకు టాప్లు. 2043 చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలు కానీ తీసుకుని వస్తే 26, 28 నడుస్తున్నాయండి. మనకి 2043 సెగ్మెంటే సర్పన్ 102 30,000 వరకు నడుస్తున్నాయి. ఏసీవి మంచి క్వాలిటీలు తీసుకొచ్చి 32, 33 కూడా నడుస్తున్నాయి. గత ఏడాది అనమాట 2025, 2026కు సంబంధించిన పంట అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్నాయి. అంతకుముందు అంటే 2024, 25 ఈ రేట్స్ అయితే నడిచినాయి అనమాట. ఇక 5531 చూసుకోవచ్చు. 5531 మంచి క్వాలిటీలు తీసుకొని వస్తే 22 నుంచి 24 టాప్లు. అలాగే నంబర్ 5 వచ్చేసి 25,000 వరకు నడిచినాయి. ఫస్ట్ క్వాలిటీ ఉండాలి. 341లు 355 వచ్చినాయి. ఇవి వచ్చేసి 341లు 18,000, 355 వచ్చేసి 20,000 వరకు పోయినాయి అనమాట. తేజాలు వచ్చేసి 20, 21 అడుగుతున్నారండి. తేజాకు మంచి డిమాండ్ లభించింది.
గత కొన్ని సంవత్సరాలుగా కూడా అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా తేజాకు లేచిందిలే. ఈ సంవత్సరం పర్లేదు, మంచి ధరే ఉందన్నమాట. అలాగే త్రిమూర్తి 411 చూసుకోవచ్చు 18 నుంచి 19,000, లాలి వచ్చేసి 20-22,000. అలాగే షార్క్లు వచ్చినాయి, షార్క్లు 18-19. ఇంకా 646 మంజీరా 18,000 వరకు నడిచింది, మంచి క్వాలిటీలు. 5531 సెకండ్స్ మీడియాలు 18 నుంచి 20,000 వరకు నడిచినాయి, కొన్ని క్వాలిటీలు 16,000 నడిచినాయి అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకోవచ్చు అంటే అదే సీడ్ రకాలు ఇవే వచ్చింది, పెద్దగా అయితే కనిపించలేదు. ఇక మిగతా వచ్చినా కూడా ఆర్మూర్లు ఇవి కూడా అన్ని సెకండ్స్ వచ్చినాయి, 14-15,000 నడిచినాయి అనమాట. ఇక సూపర్ 10లో వచ్చేసి 22-24,000 టాప్లు అయినాయి, కొన్ని క్వాలిటీలు 18,000 నడిచినాయి అనమాట. నంబర్ 5 సెకండ్స్ వచ్చేసి 16,000 నడిచినాయి అనమాట. అలాగే గుంటూరు వచ్చేసి గుంటూరు కాయలు 19,500 నుంచి 20,500 వరకు నడిచింది, బెస్ట్ క్వాలిటీలు 22,000. అలాగే సెకండ్స్ వచ్చేసి 14,000. తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే 10 నుంచి 11,000 5531, 355 8,000 9,000. అలాగే 2043 8 నుంచి 14, 16, 18,000. అలాగే సర్పన్ 102 18 నుంచి 20,000, కొన్ని క్వాలిటీలు 16-20 ఇట్లా నడిచినాయి అనమాట. కొన్ని క్వాలిటీలు 12 నుంచి 14, 14 నుంచి 16,000 పోవడం జరిగిందనమాట. ఇక 5531 కొన్ని క్వాలిటీలు తెల్లగాయలు పూరా వైట్లు ఉంటాయి కానీ 5 నుంచి 6,000, డబ్బీ కడ్డీ తెల్లగాయలు అయితే 10 నుంచి 20, 20 నుంచి 30,000 వరకు నడిచిందనమాట. ఇక ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.